చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మొత్తం మాకు తెలిసి మీరు 500కి పైగా 500 దాటిపోయిందండి. ఎప్పుడో నేను లెక్క వేయలేదు అసలు. చాలా వెళ్ళిపోయింది అలాగే. అది మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు, నాకు లెక్క పెట్టడం కూడా టైం వేస్ట్ అనిపించేసింది. ఎందుకంటే దాటిపోయిన తర్వాత మనం కౌంట్ చేసుకోలేము. అవును. ఇప్పుడు విశ్వనాథ్ గారి ఆపర్చునిటీ మిస్ అయ్యాక గ్యాప్ వచ్చిందన్నారు. అవును. ఆ గ్యాప్లో తర్వాత మీరు తేరుకుని బయటకు వచ్చి మళ్ళీ మీకు ఇతర ఆపర్చునిటీస్ రావడం ఎప్పుడు మొదలైంది? మళ్ళీ మా నాన్నగారు పోయాక మళ్ళీ వచ్చానే. ఫిబ్రవరి మార్చిలో పోయారు. పోయిన 1980లో. అవును. ఇవన్నీ జరుగుతూ ఉన్నది. 1980లో రావడం పోవడం ఇవన్నీ జరుగుతుంది. నేను ఎంటర్ అయ్యిందే 1980లో. ఇప్పుడు 41 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఇంకా 41 ఇయర్స్లో కనిపిస్తున్నారు. ఇంకా ముందు వచ్చి ఉంటాను కదా. ఇప్పుడు 41 ఇయర్ లాగా ఎలా కనపడతాను? మీ కంటికి అలా కనబడుతున్నానేమో. చాలా మంది ఏం మార్పు లేదు మనలో. అదే చాలా బాబు చిట్టి నిజంగా అది ఎవరన్నా సరే నా ఇంటి పేరు ఏంటని అంటే ఎవరు చెప్పట్లేదు, బాబు చిట్టి అని అంటున్నారు. అలా మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది. మరి చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్ నుంచి సరే మీరు స్టార్ అయ్యారు కాబట్టి పర్వాలేదు, కానీ అప్పుడు కష్టపడ్డప్పుడు నిజంగా అంత ఆర్థిక కష్టాలు ఉండేవండి. చాలా ఇళ్లలో ఇంత కష్టం ఉంటుందా అని ఊహించుకోలేరు ఎవరు. కానీ అదే అండి, అందరి ఇళ్లలో కష్టాలు ఉంటాయి. సినిమా యాక్టర్ ఇంట్లోనే కష్టం ఉంది అనేది ఎలివేట్గా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా యాక్టర్లు కదా, సెలబ్రిటీలు కదా, వాళ్ళ ఇంట్లోనే కష్టాలు ఉంటాయేమో విచిత్రంగా అనుకుంటారు. కానీ అందరి ఇళ్లల్లో ఉండే కష్టాలే మా ఇంట్లో కూడా ఉంటాయి. ఏ ఆర్టిస్ట్ని తీసుకోండి, కష్టం లేదని అంటే అది నేను నమ్మను. అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనిది ఇప్పుడు పగలు ఆర్టిస్టులకు మాత్రమే పగలు ఉంటుంది రాత్రి ఉండదు అని అంటే ఏమైనా అర్థం ఉందా? పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది, అది జనరల్ అందరికీ. అది సో మీరు బ్యాక్ బోన్ అయిపోయారు మొత్తానికి, ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అయిపోయారు. బ్యాక్ బోన్ అయ్యారు, కష్టాలన్నీ తీర్చారు, మీకు ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు. అసలు 2 జండ్ల సీత అవకాశం. కానీ పేరు ఆ రోజులు కాబట్టి పేరు సంపాదించుకున్నానండి. డబ్బు అనేది సంపాదించుకోలేకపోయినా ఆ రోజుల్లో. డబ్బు ఇప్పటికి కూడా అంత గొప్పగా డబ్బు కూడా తెలియదని ఎవరో చెప్పారు. మీకు ఎంత అడగాలో కూడా తెలియదు ఆ రోజుల్లో. ఇవ్వకుండా చెక్కులు బోన్స్ అయినవి కూడా ఎన్నో ఉన్నాయండి. అప్పుడు ఎలా బాధపడతారండి? అది ఎగ్గొట్టేస్తే ఇంకేం చెప్తామండి. ఇంకా చెక్కులు వస్తుందని చూసుకుంటూ ఉంటే అది పోయిందంటే ఇంక అంతే, చల్లని చెక్ అయిపోతుంది కదా. పోనీ కేసులు పెట్టి అవి అవకాశం ఉండదు. 5,000 10,000కి ఏం కేసులు పెడతామండి? ఏం కేసులు పెడతా? మహా ఇస్తే 5,000 10,000 15,000 20,000 అంతకన్నా గీ పెట్టినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే 3-4 పిక్చర్లు చేసేదాన్ని కాబట్టి, 3-4 పిక్చర్స్ చేస్తారు కాబట్టి అలా కవర్ అయిపోయేది అనమాట. మొత్తానికి సిచ్యువేషన్ నుంచి గట్టెక్కారు. ఈ 2 జండ్ల సీత అప్పుడు మీ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు జంధ్యాల గారు? అదే సేమ్ ఓల్డే, సేమ్ మా లోకం అంటే అలాగే ఉండేదాన్ని. ఇట్రా అంటే అటే లేదాన్ని, అంటే ఏంటమ్మా అసలు ఇను అంటే వినేదాన్ని కాదు, రెడీ అనేదాన్ని. అసలు మైండ్కి ఎక్కిందా అంటే ఎక్కింది అనేదాన్ని. ఏంటంటే ఏంటండి అనేదాన్ని. అసలు ఏమి అర్థమయ్యేది కాదు. అందరు పొలమని నవ్వేవాళ్ళు అనమాట. ఇదంతా చూసి ఇదేదో బాగానే ఉందనేసి ఆయన పేపర్ మీద రాసేస్తూ ఉన్నాడు. సీన్లు అలా పెరిగిపోయింది. ఫస్ట్ నేను చిన్న క్యారెక్టర్కే వచ్చానండి. 2 జండ్ల సీతలో చిన్న క్యారెక్టర్. ఒక ఎదురిల్లు, అందులో మొగుడు పెళ్ళాలు ఉంటారు, సుత్తివేలు నేను. ఆ ఎదురింట్లో ఒక 4 బాయ్స్, ఒక కుర్రాళ్ళు, వయసుకి వచ్చిన కుర్రాళ్ళు, మంచి కుర్రకారు అంటారు కదా ఆ పిల్లలు. ఈ ఇంట్లో ఎవరన్నా వయసు అయిన అమ్మాయిని పెడితే మనం లైన్ వేసుకోవచ్చు కదా అనుకుని మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయిద్దామని వాళ్ళ ఒక ఇది. సరే అని మమ్మల్ని ప్లాన్ చేసి ఎలాగ వీళ్ళని ఖాళీ చేయించాలి అనే మొగుడికి అనుమానం, చాలా అనుమానం భర్త. సరే ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాప్లోకి ఇలా ఉత్తినే డీల్ చేస్తుంటే అతనికి అనుమానం వచ్చి, అమ్మో వీళ్ళ వల్ల నా భార్యను వదిలి సేఫ్టీ లేదని తీసుకొని ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు అనేసి ఇలాగా గేమ్ ఆడటం మొదలు పెడతారు. గేమ్ ఆడటం మొదలు పెట్టేసరికి అది ఒక సీనే. ఒక సీన్లో బిసాన్ని చుట్టుకుని మేము వెళ్ళిపోవాలి. ఆ సీను
అలాంటిది అది డే బై డే అక్కడ జనాలందరూ చూసి నవ్వుతూ ఉన్నారు, బాలే ఉంది అనేసి. ఇప్పుడు అతను చాలా పీక్కి వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళ గోల. అతను అంటాడు, చిచ్చి నీకు బుద్ధి రాదే, నువ్వు బయట పో అని మెడపట్టి గెంటేస్తే, నన్ను గెంటేస్తే వాళ్ళు 4 కుర్రాళ్ళు వచ్చి ఏంటండి అలా అంతా చేయకండి అది ఇది అని అంటే, సరే లోపల తగలడు అని అంటారు. ఆ డైలాగులన్నీ ఉన్నాయండి. లోపల తగలడు అంటే, చూసారా బాబు మీ వల్ల మా ఆయనతో ఎంత పోట్లాడితో తెచ్చిపెట్టిందో, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కథ చెప్పండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను. ఇంక వీడికి బుద్ధి రాదు దీనికని దెబ్బ గోడకి గుద్దుకుంటాడనమాట. అది చూసి నవ్వుతూ ఉంటారు జనాలు. సరే రాసేస్తూ ఉన్నారు. నా అదృష్టం అంతే, ఆ సీన్లన్నీ బాగా వచ్చి ఒక సీన్కి టిల్ ఎండ్ క్లైమాక్స్ వరకు నేను ఉండేలాగా వచ్చింది. దాంతో ఆశ్చర్యంగా అవార్డు వేరే వచ్చింది. లక్ష్మి అవార్డు వచ్చింది నీకు అన్నారు. అవార్డు అంటే ఏంటో అని, ఏదోలేండి వచ్చిందా సంతోషం ఉండి. అవార్డు అంటే ఏంటి, సాధారణ విషయం కాదు, ఫస్ట్ సినిమాకే నీకు అవార్డు వచ్చింది. ఉత్తినే చెప్తున్నారేమో, అది సంతోషపడాలో తెలియట్లేదు, ఏడిపిస్తున్నారో అని అన్నమా. నిజంగానే చూస్తే అది అవార్డు వచ్చింది. చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ పిక్చరే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా 13 ఏళ్ళు అండి, 13 ఏళ్ళు తిరుగు లేకుండా అలాగా 13 ఇయర్స్ కమెడియన్, బెస్ట్ కమెడియన్ అలాగా. ఎంఎస్ రెడ్డి గారు అయితే తీసుకోపో, ఏంది నీకే వచ్చింది అది పో. పక్కన చిత్ర గారు మా ఈక్వల్గా మా ఇద్దరికి అన్ని బెస్ట్ కళాసాగర్ అవార్డులు అలా తీసుకున్నారు. అంటే గుర్తొచ్చింది, ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది నాకు. ఏది 2 అది మంచి సినిమా. అన్నిట్లోనూ ఒక మేనరిజం ఉంటుందండి. నా సినిమాలు ఏమన్నా చూసుకోండి, అన్నిట్లో ఈవెన్ విశ్వనాథ్ గారు కూడా సూత్రధారుల్లో 30 రోజుల్లో అన్ని భాషలు నేర్చుకునేది. అది తర్వాత స్వర్ణకమలంలో ఇలాగా హారతలు ఇచ్చేది. తర్వాత ఇంకొక వజ్రంలోనే అందులోనూ ఆయన సినిమా 3-4 సినిమాలు చేశా. అందులో అన్ని బూతులు తిట్లు అనమాట. ఎన్ని బూతులు, ఏదో బూతుల ఇది అన్ని తిట్లు ఇదనమాట, అలాంటి క్యారెక్టరు. తర్వాత ఇంకోటి వెంకటేష్ ఏదో సినిమా చేశాడు, అందులో కృష్ణుడికి భక్తురాలు అనమాట. అది శుభ సంకల్పం. ఇలా 4-5 సినిమాలు చేశాను ఆయనది. అదొక అదృష్టం విశ్వనాథ్ గారితో చేయడం. కూడా ముందే వాళ్ళు డిజైన్ చేసి పిలిచేసేవాళ్ళు. ఒక్కసారి బాబు చిట్టి చెప్పరా ప్లీజ్ మా కోసం. శ్రీలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నావమ్మా? శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నావా? బాబు చిట్టి అది ట్రెండ్ ప్రకారంగానే బాగా వచ్చేదండి, అది మామూలుగా కాదు. అది అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మోల్డ్ చేసి అది ఆ సాంగ్ అది వేసే మ్యూజిక్ వేస్తారు కదా, అదేంటి అది టమ్ అని అది వచ్చి మన కోటి గారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో చెప్పారు, అమ్మా ఈ దీనికోసం ఆ ట్యూనింగ్ కట్టమన్నాడు, ఆ మ్యూజిక్ పెడతాను, ఆ మ్యూజిక్ అమ్మాయి బాబు చిట్టి అనగానే ఆ మ్యూజిక్ పలుకుతుంది, అది 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 వచ్చేసి ఆయన అన్నాడు దానికి కంపోజ్ చేయండి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి అది పెట్టారనమాట. అది నలందానా నలందానా అది అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాట మ్యూజిక్ ఇందులో కంపోజ్ చేసి అది పెట్టారంట ఆ మ్యూజిక్. నీకు మ్యూజిక్ ఊరికే రాలేదమ్మా, ఆ బాబు చిట్టి తర్వాత వచ్చే ఇది ఉందే అది మేము అన్ని తిప్పలు బట్టి పెట్టాము మీకు అని అన్నారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో. అబ్బో చాలా సంతోషం అండి అన్న. అప్పుడులో అంత మైన్యూట్గా ఇది చేసేవాళ్ళు. అవును.